నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. జహీరాబాద్ లో టఫ్ ఫైట్ కొనసాగుతోంది. ఇక్కడ గెలిచి నిలిచేందుకు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా పోరాడుతున్నాయి. సిట్టింగ్ సీట్ ను మళ్లీ తన ఖాతాలో వేసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇక్కడ ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో నియోజకవర్గంపై అగ్రనేతలు గురిపెట్టారు. జహీరాబాద్ లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. గెలుపు కోసం నేతలు తీవ్రంగా పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా పోరాడుతున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇక్కడ ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో నియోజకవర్గంపై అగ్రనేతలు గురిపెట్టారు. జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు సంగారెడ్డి జిల్లాలో, మరో 4 కామారెడ్డి జిల్లాలో ఉన్నాయి. ఒకచోట అగ్రనేతలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ముఖ్య నేతలతో సభలు, కార్నర్ మీటింగ్లతో ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. జహీరాబాద్ పరిధిలో మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో బీబీ పాటిల్ 4,34,244 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మదన్ మోహన్ రావు సెకండ్ ప్లేస్ లో నిలిచారు. ఆయనకు 4,28,015 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ నుంచి పోటీ చేసిన బాణాల లక్ష్మారెడ్డికి 138,947 ఓట్లు వచ్చాయి. 2009లో బీఆర్ఎస్ పటాన్చెరు ఇన్ఛార్జిగా గాలి అనిల్ కుమార్ 2014లో టికెట్ ఆశించి భంగపడ్డారు. కాంగ్రెస్ లో చేరి గత పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ టికెట్ రాకపోవడంతో తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరారు. ప్రస్తుతం ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇక బీబీ పాటిల్ స్వగ్రామం కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సిర్పూర్. జహీరాబాద్ నుండి 2 పర్యాయాలు 2014, 2019లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఇటీవల కాషాయ కండువా కప్పుకున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి సురేష్ కుమార్ షెట్కర్ 2004లో ఖేడ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మొదటి ఎంపీగా విజయం సాధించారు. 2014లో జహీరాబాద్ ఎంపీగా, 2018లో నారాయణ ఖేడ్ నుండి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జహీరాబాద్ లో గెలుపుపై కాంగ్రెస్ పార్టీ గట్టి ధీమాతో ఉంది. బీసీ వర్గానికి చెందిన సురేష్ షెట్కర్ ను అభ్యర్థిగా బరిలో నిలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ సీట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడి గెలుపు కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. వరుస సభలు పెట్టి క్యాడర్ లో ఫుల్ జోష్ నింపుతున్నారు. ముఖ్య నేతలు, ద్వితీయ శ్రేణి లీడర్స్ తో వరుస సమావేశాలు నిర్వహిస్తూ గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు. పార్టీ అగ్రనేతలను తీసుకురావడం ద్వారా ఓటర్లకు భరోసా కల్పించి మెజారిటీ ఓట్లను సాధించవచ్చని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం పెరగడంతో ఎంపీ స్థానం పరిధిలోని కామారెడ్డి సీటును బీజేపీ దక్కించుకుంది. జుక్కల్ నియోజకవర్గం మహారాష్ట్ర, కర్ణాటక బార్డర్ లో ఉండటం, మోదీ చరిష్మా, అయోధ్యలో రామాలయం నిర్మాణ అంశాలు ప్రభావం చూపుతున్నాయి. వీటిలో పార్లమెంటు పరిధిలో ఓటర్లను ప్రభావితం చేయడం ద్వారా ఇక్కడ కాషాయ జెండా ఎగురుతుందనే భావనలో బీజేపీ నేతలు ఉన్నారు. ప్రధాని మోదీ సభతో పార్టీ నేతల్లో మరింత నమ్మకం ఏర్పడిందంటున్నారు కమలం నేతలు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఢీలా పడిన బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకుని తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. వరుసగా 2 సార్లు జహీరాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ గెలిచారు. ఆయన బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేస్తుండటంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ ను బరిలో దించారు. గులాబీ బాస్ చేపట్టిన బస్సు యాత్ర మే 7న కామారెడ్డికి రానుంది. జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్నర్ మీటింగ్ లోనూ కేసీఆర్ పాల్గొనున్నారు. మిగతా నియోజకవర్గాల్లో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రచారం చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల పార్టీ మీటింగ్లకు హరీష్ హాజరయ్యారు. ఈ మేరకు అగ్రనేతల పర్యటనలతో ప్రచారం ఇక జోరందుకోనుంది.